సార్వత్రిక ఎన్నికలు తెర మీదకి వచ్చే దశలో అనూహ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున అమరావతి జేఏసీ ఉద్యమ నేత కె శ్రీనివాస్ పేరు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరులో అసెంబ్లీకి తెర మీదకి వచ్చింది. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది, గతంలో ఉంది, డీలిమిటేషన్లో కూడా ఎస్సీ రిజర్వ్ అయింది. అక్కడ 94-99లో నల్లగట్ల స్వామిదాస్ తెలుగుదేశం అభ్యర్థిగా ఎన్నికాడు. ఆ తర్వాత ఆయన 2004, 9, 14 3 సార్లు ఓడిపోయాడు. ఆయన సతీమణి నల్లగట్ల అనురాధ కృష్ణా జిల్లా పరిషత్ ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన సందర్భంలో ఆయన భార్య ఎస్సీ జెడ్పీ చైర్మన్గా ఎన్నికైంది. ఆ రోజు దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన నియోజకవర్గంలో తీసుకెళ్లి జెడ్పీటీసీగా గెలిపించి ఇచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కమిటెడ్గా పనిచేశారు. రకరకాల కారణాలతో 3 సార్లు ఆయన ఓడిపోయిన తర్వాత 2019లో కోవూరు నుంచి జవహర్ని మంత్రిగా ఉన్న జవహర్ని తీసుకొచ్చి తిరువూరులో పెడితే ఆయన ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జవహర్ మళ్ళీ ఎన్నికెళ్ళాడు. స్వామిదాస్కి బాధ్యతలు ఇచ్చినా కూడా 3 సార్లు ఓడిపోయాడు. 4 సార్లు కొత్త అభ్యర్థిని పెట్టాలనే ఉద్దేశంతో రకరకాలుగా పార్టీలో కసరత్తు జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కేసినేని నాని అనుచరుడిగా ఉండటంతో కేసినేని నానితో పాటు ఆయన కూడా స్వామిదాసు వైసీపీలో చేరడం, కేసినేని నాని సిఫార్సుల మేరకు వైసీపీ నేతలు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్ల రక్షణ నిధిని పక్కన పెట్టి స్వామిదాస్కి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రకరకాల సమీకరణలు ఇవన్నీ చేసినందువల్ల ఎంఆర్పిఎస్కు చెందినటువంటి అమరావతి జేఏసీ ఉద్యమ నేత శ్రీనివాస్ను అక్కడ కొలికపూడి శ్రీనివాస్ను ఎస్సీ రిజర్వ్డ్స్లో బరిలో పెట్టాలన్నటువంటి ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నాయని పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తుంది. మరోవైపు ఏంటంటే అమరావతి జేఏసీ అంటే అమరావతి రాజధాని తరలింపు తర్వాతనే కొలికలపూడి శ్రీనివాస్ తెర మీదకి వచ్చారు. అప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఐఏఎస్ అకాడమీతో విద్యావంతులు సివిల్ సర్వీస్కు కోచింగ్ ఇచ్చేటువంటి శ్రీనివాస్ ఒక్కసారి రాజధాని తరలింపు అన్న తర్వాత ఈ ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులంతా అన్యాయపోతారనే పరిరక్షణ ఉద్యమ నేతగా తెర మీదకి వచ్చి అమరావతి రాజధాని కాపాడతామని జేఏసీ పేరుతో మామూలుగా రాజధాని తిరుపతి పాదయాత్ర దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే యాత్ర చేపట్టాడు. ప్రధానంగా పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేసిన మహిళలకి వాటి మీద ప్రభుత్వం అణిచివేతలను ఎదుర్కొని డి అంటే డి అని సక్సెస్ చేశాడు. టీవీ డిబేట్లో ఇంటెలెక్చువల్గా అనేకంగా టీవీలో అమరావతి ఉద్యమానికి అనుకూలంగా పెద్ద ఎత్తున మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో బీజేపీ నేతలు ఇతర నేతలు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నా కూడా ఒక టీవీ ఛానల్లో కె శ్రీనివాస్ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పు తీసుకొని కొట్టాడు క్రాయ్ నేత అన్నంటే. అంత డెడికేటెడ్గా అమరావతి ఉద్యమంలో పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. తటస్థుల ప్రమేయంలోనే ఉన్నారు. ప్రత్యక్షంగా ఏ రోజు ఆయన తెలుగుదేశం కానీ ఏ పార్టీ జెండా కప్పుకోలేదు. రకరకాల పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సర్వేల్లో రకరకాల్లో శ్రీనివాస్ కొలికలపూడి శ్రీనివాస్ జేఏసీ తిరువూరులో సూటబుల్ అవుతాడనేటువంటి రావడంతో ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కంటే కూడా ఈయనకు మంచి రకరకాల సర్వేలు 2-3 సార్లు ఈయనకు అనుకూలంగా ఉందనేది తెర మీదకి వచ్చింది. మరోవైపు ఇప్పటివరకు జేఏసీలో కీలకంగా మన ఉద్యమాన్ని నడిపిన వాళ్ళలో డాక్టర్ రాయపాటి శైలజ గుంటూరు నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది జరిగింది. రకరకాల పరిణామాల్లో రాయపాటి కుటుంబానికి ఎక్కడ అవకాశం కల్పిద్దామని చర్చ జరుగుతున్న దశలోనే రాయపాటి సాంబశివరావు తనయుడు వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం, రకరకాల ఆ సందర్భంలో శైలజ తెర మీదకి వచ్చి వాటన్నిటిని ఖండించడం, ఇదంతా గుంటూరు జిల్లాలో జరుగుతుంది. గతంలో కూడా మీరు 2014 ఎన్నికల ముందు కూడా జేఏసీ నేత శ్రీనివాస్ హైదరాబాద్లో ఉన్న సందర్భంలో జగన్ మోపిదేవి రమణ ద్వారా శ్రీనివాస్ని వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపాలనే ప్రయత్నాలు చేశాడు. ఇదంతా శ్రీనివాసే టీవీ డిబేట్లో చెప్పాడు. మోపిదేవి రమణ స్వయంగా నా దగ్గరికి వచ్చి మీరు మా తాడికొండ వైసీపీ అభ్యర్థిగా అంటే నేను రాజకీయాల్లో రాను అని చెప్పి స్పష్టంగా చెప్పాను. అలా కామెంట్ చేసినా కూడా ఆయన ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనే ఆలోచన కానీ ఏమీ లేదు. ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే శ్రీనివాస్ లాంటి వాళ్ళు శాసనమండలి, రాజ్యసభ ఇంటెలెక్చువల్స్లో ఉండి సలహాలు ఇస్తే బాగుంటుందని ప్రజలంతా భావించారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం సర్వేలో అక్కడ తిరువూరులో ఆయనకు మంచి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని రావడం. విచిత్రంగా ఏంటంటే ఆయన దగ్గర ట్రైనింగ్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 300-400 మంది ఇప్పటికి కూడా ఉన్నారు. జేసీలుగా, గ్రూప్ 1 అధికారులుగా, సివిల్స్లో కానీ 300-400 మంది ఆయన దగ్గర శిష్యరికం పొందిన వాళ్ళు వివిధ పోస్టుల్లో ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నారు. అనేక సందర్భాల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నిమిషాల మీద తెప్పించుకునే సామర్థ్యం ఉంది.
ఏ టీవీ డిబేట్లో పాల్గొన్నా ఏ అంశం గురించి మాట్లాడన్నా అనర్గళంగా మాట్లాడటం ఆ విధంగా జరుగుతూ ఉన్నది. అనేక సందర్భాల్లో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాను, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం ఎన్ని రద్దు చేసిందని దాని మీద ఆయన బుక్లెట్ వేయాలని ప్రిపేర్ అయ్యి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఈ బుక్లెట్ అయిపోతున్నాం ఈ ఫోటో అంటే, చంద్రబాబు వద్దు, నీకున్న ఇమేజ్ ఈ ఫోటో నాతో వేసినందువల్ల నీ ఇమేజ్ పోద్ది, అది వద్దు, ఆ ఇమేజ్ దెబ్బతినవద్దు అని చెప్పానంటే అని దాన్ని విత్డ్రా చేసుకున్నానని స్వయంగా శ్రీనివాసే చెప్పాడు. చంద్రబాబు నేను అప్పుడు దాకా దూరంగా ఉండి చూశాను, ఎవరైనా ఆయన ఫోటో వేస్తారంటే ఏమని చెప్తారు, కానీ ఆయన నా ఫోటో వద్దు అని నన్ను నివారించాడు, నేను అప్పటి వరకు నేను చూసిన చంద్రబాబు వేరు ఈ చంద్రబాబు వేరు అని బహిరంగంగా మాట్లాడాడు. ఈ విధంగా ఆయన దగ్గర ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోయినా కూడా అమరావతి ఉద్యమం కోసం ఆయన ఐఏఎస్ అకాడమీని కూడా క్లోజ్ చేసి దాదాపు ఈ 5 ఏళ్ల నుంచి అమరావతి రైతులే ధ్యేయంగా అమరావతి ఊపిరిగా పనిచేస్తూ ఉన్నాడు. అట్లాంటి సందర్భంలో జేఏసీకి సంబంధించినటువంటి నేతలకి మనం ప్రత్యక్ష ఎన్నికల అవకాశం కల్పించాలనే ఎజెండాతో చంద్రబాబు తిరువూరులో శ్రీనివాస్ని ఎంఆర్పిఎస్ అభ్యర్థిగా ఎస్సీ రిజర్వ్డ్ సీనులో నియోజకవర్గంలో బలం తెర మీద తీసుకురాబోతున్నారు. అక్కడ తిరువూరు వచ్చేసరికి ఇప్పుడు వైకాపాలో సంబంధించిన ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, ఇద్దరి మధ్య ఇటు శ్రీనివాస అన్న చిన్నికల్లి సపోర్ట్గా, అటు తెలుగుదేశం నుంచి బయటికి పోయినటువంటి స్వామిదాసు నాని అనుచరులుగా ఇద్దరు ఢీకొనబోతూ ఉన్నారు. ఇప్పుడు సోదరులు ఇద్దరు ఇప్పటికే పార్లమెంట్లో ఎవరికి అనుకూలమైనటువంటి వర్గాల ద్వారా వాళ్ళ ద్వారా డి అనబోతూ ఉంటే, తిరువూరులో ఏకంగా నల్లగట్ల స్వామిదాస్ 5 సార్లు ప్రత్యక్షంగా ఆడు పోటీ చేశాడు, 2 సార్లు గెలుపొందాడు, 3 సార్లు ఓడిపోయాడు. ఆయన సతీమణి జెడ్పీ చైర్మన్ చేసింది. రకరకాల రీజన్స్తో 3 సార్లు ఓడిపోవడం అంటే 20 ఏళ్ల నుంచి ఆయన తెరమరుగయ్యాడు, అంటే ఓడిపోయాడు పార్టీలో ఉన్నా కూడా. వాటన్నిటిని పరిశీలించే తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాటజీగా శ్రీనివాస్ని తెర మీద తీసుకొచ్చింది. ఈ పోరాటంలో ఆయన అమరావతి ఉద్యమంలో చేసినటువంటి పోరాటం అంటే ప్రధానంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అమరావతి ఉద్యమానికి అండగా ఉన్నటువంటి నేతలందరికీ, అన్ని పార్టీల నేతలకి శ్రీనివాస్ బాగా సుపరిచితుడు. అంటే అప్పటిదాకా రాజకీయ నేపథ్యం లేకపోయినా రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని నడిపాడు ఆయన. కొలికలపూడి శ్రీనివాస్ నడిపిన ఉద్యమానికి అందరూ మద్దతు ఇచ్చారు. కొలికపూడికి ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయనే చట్టసభలో పోటీ చేయకపోవడం, అభ్యర్థి కావడంతో వీళ్ళంతా జేజేలు పలుకుతూ ఉన్నారు. అటువంటి మేధావి చట్టసభల్లో అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎలా వాడాలా, ఎట్లా రాబట్టాలా, ఉన్న నిధులేంటి, వనరులేంటి, నవ్యాంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం అనే దాంట్లో రాజధాని ప్రాంతానికి చెందినటువంటి ఒక మేధావి, ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ పెట్టినటువంటి శ్రీనివాసు చట్టసభలో ప్రవేశించడం మంచిది అనే భావన మేధావి వర్గాలు తటస్థుల్లో అన్నింటిలో ఉంది. చంద్రబాబు 99లో చేసిన తటస్థుల ప్రయోగం తరహాలోనే ఇప్పుడు ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ని కృష్ణా జిల్లా తిరువూరులో బరిలో పెడుతున్నారు. ఆయన సతీమణి గిరిజన సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ సతీమణి చెందినవాడని వాళ్ళ పత్రికల్లో వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ఆయన ఉద్యమంగానే చూశారు. శ్రీనివాస్ ఏ డిబేట్లో పాల్గొన్న ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళని గౌరవించడం. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా కేసీఆర్, అక్కడ జరుగుతున్న పరిణామాలు, తెలుగుదేశం, రేవంత్ రెడ్డి, ఆ పార్టీలు, అటు బీజేపీ స్టాండు ఇవన్నీ కూడా చక్కగా అనలైజ్ చేసి ప్రతి వాళ్ళకి టీవీలు చూసే వాళ్ళందరికీ శ్రీనివాసు ప్రత్యక్షంగా పరిచయాలు లేకపోయినా టీవీ ద్వారా అందరికీ సుపరిచితుడు ఆంధ్రప్రదేశ్లో. అటువంటి శ్రీనివాసు ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరువూరు నుంచి కొలికలపూడి శ్రీనివాస్ కృష్ణా జిల్లా తిరువూరు నుంచి చట్టసభలోకి రాబోతూ ఉన్నారు. ఇది కొంతమంది తటస్థులు మేధావులని ప్రోత్సహించిన విధంగానే ఉంటుంది.